జూబ్లీహిల్స్ బైపోల్లో అధికార పార్టీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దాదాపు టికెట్ అతనికే ఖరారైందని భావిస్తున్న సమయంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో కొత్త మొహాలు తెరపైకి వస్తున్నాయి. ఉప ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పెరుగుతుంది. ఇంతకీ టికెట్ హస్తం పార్టీ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? ఉప ఎన్నికల బరిలో టికెట్ ఆశిస్తుంది ఎవరు? పార్టీ ఎవరి వైపు ఇంట్రెస్ట్ గా ఉంది? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార పార్టీలో జోరుగా జరుగుతున్న చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణంతో మరణించడంతో ఉప ఎన్నిక వచ్చింది. నిన్నటి వరకు 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్కే ఉప ఎన్నిక టికెట్ వస్తుందని హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీలో వర్గాల్లో చర్చ జరిగింది. కానీ ఇటీవలే అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన కేబినెట్ సమావేశంలో అధికార పార్టీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. మహమ్మద్ అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు తెలిపింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఇటీవలే గవర్నర్ ఎమ్మెల్సీ కోటా ప్రాసెస్ తప్పుగా జరిగిందని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి పేర్లు సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో పార్టీ కసరత్తు చేసి మరోసారి కోదండరాంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తూ అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాత్రం ఈసారి మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్కి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు ఊహించలేదు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఉండేది ఎవరు? టికెట్ ఆశిస్తున్నది ఎవరు? పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ఎందుకు బరిలో ఉన్న అజారుద్దీన్కి సడన్గా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అజారుద్దీన్ తరువాత బలంగా టికెట్ కోసం యాదవ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందే హస్తం పార్టీలో చేరి అప్పుడే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హస్తం పార్టీ టికెట్ దక్కించుకోవాలని నవీన్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోయినా సరే ఎలాగైనా బరిలో ఉండాలనే ఆలోచన కూడా ఉన్నట్లు జూబ్లీహిల్స్లో ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు యాదవ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సైతం తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అంజన్ కుమార్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్కి పార్టీ రాజ్యసభ ఇచ్చింది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మరోసారి జూబ్లీహిల్స్ టికెట్ను ఆశిస్తున్నారు. ఇక మరొక బీసీ అభ్యర్థి మురళీగౌడ్ మాజీ కార్పొరేటర్. మురళీగౌడ్ కుమారుడు సైతం మాజీ కార్పొరేటర్ ఎన్నికల కంటే ముందే హస్తం పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బలమైన బీసీ గౌడ్ సామాజిక వర్గానికి జూబ్లీహిల్స్ పై నుంచి మంచి పట్టు ఉందని చెప్పాలి. సర్వేలో కూడా మురళీగౌడ్ పేరు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. 2020లో కార్పొరేటర్గా పోటీ చేసి 78,000 ఓట్లు ఉన్న రహమత్ నగర్ డివిజన్ నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో సిఎన్ రెడ్డి గెలిచారు. 2023 సార్వత్రిక ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆయన. బీఆర్ఎస్ గూటి నుంచి హస్తం పార్టీలోకి వచ్చిన మొదటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్లతో నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వీరితో పాటుగా మైనార్టీ కోటాలో ఫహీం ఖురేషి, ఏసీసీ కోఆర్డినేటర్ నుమాన్లు ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అజారుద్దీన్కి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇవ్వడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్పై చాలా మంది ఆశ కలిగి ఉన్నారు. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి పార్టీ చర్చలో ఉన్న అభ్యర్థుల్లో ఒక్కరికి అవకాశం ఇస్తుందా, లేదా పార్టీ సర్కారు మధ్యలో ఇంకెవరైనా నేత ఉన్నారా, ఉంటే వారికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాలి మరి.